శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగములో ప్రమోషన్లు లభించడానికి, ఉద్యోగ సంబంధిత ఆటంకాలు అన్ని తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదా? ఉన్న ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నారా? అయితే వీటికి కారణం గ్రహదోషాల కారణంగా అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. వీటికి జ్యోతిషశాస్త్రంలో చాలా సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి. నిజమైన విశ్వాసం, పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది. అంతేకాకుండా అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతకు ఫలించినప్పుడు ప్రతి రాత్రి ఒక నిమ్మకాయ 4 ముక్కలుగా కోసి 4 రోడ్ల కూడలిలో 4 దిక్కుల వైపు వేసి రండి. శనివారం నుండి మళ్లీ శనివారం వరకు ఇలా చేయాలి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల మీద బయటకు వెళ్లే ముందు ఎవరైనా కుటుంబ సభ్యులు కొన్ని నల్ల మినుములు తీసుకొని ఉద్యోగం కోసం వెళ్లేవారిపై నుండి 5 సార్లు తిప్పి పక్కన వేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయావకాశాలు బాగా మెరుగవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం కోసం లక్ష్మీ సరస్వతిలాంటి శాంత స్వరూపి అయిన అమ్మవారి దేవాలయంలో 9 శుక్రవారాలు పసుపు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇదే సమయంలో అమ్మవారికి పసుపు కొమ్ముల దండను సమర్పించాలి. తొలిరోజు 16 పసుపు కొమ్ములతో మొదలుపెట్టి క్రమంగా సరిసంఖ్యలో పెంచుతూ చివరి రోజున 64 పసుపు కొమ్ములతో మాల వేయాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో మంచి స్థిరత్వం, అభివృద్ధి లభిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే హనుమ ఆలయంలోని విగ్రహం యొక్క ఛాతీపైన సింధూరాన్ని తిలకంలా ధరించి వెళ్ళండి. మీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కార్యాలయాలలో పనిచేసే దగ్గర తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటే ఆఫీస్లో అడుగు పెట్టే ముందు ఓం వషట్కరాయ నమః మంత్రాన్ని చదువుతూ లోపలికి వెళ్ళండి. మీరెదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగి మీ పనులన్నీ సకాలంలో పూర్తి సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం మీ కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగిస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడుతుంది. మరియు మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగాన్ని పొందటానికి మీ అవకాశాలను పెంచుతుంది. మీరు ఈ పరిహారాన్ని ఒక శుభతిథి ఉన్న శనివారం రోజు సూర్యోదయ సమయంలో చేయాలి. మీరు ముందుగా 1 కిలో నల్ల మినుములు, 1 కిలో నల్ల బొగ్గు మరియు 1 మీటర్ నల్ల పత్తి వస్త్రాన్ని కొనుగోలు చేయాలి. మీరు మినుములు మరియు బొగ్గును నల్ల వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. మీరు ఈ మూటను మీ శరీరం చుట్టూ సవ్యదిశలో 21 సార్లు తిప్పాలి. మీ చుట్టూ 21 సార్లు పూర్తి చేసిన తర్వాత మీరు ఈ మూటను నది లేదా కాలువ వంటి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. మూటను నీటిలో నిమజ్జనం చేసిన తరువాత మీరు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పాలి. మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడవలసిందిగా హనుమంతునికి మీ ప్రార్థనలను అర్పించాలి. మీరు ఏ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. మీరు మూటను నిమజ్జనం చేసిన వెంటనే, మీరు మూటను నీటముంచిన చోటనే మీ ప్రార్థనలను అందించవచ్చు. ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ పరిహారం చేసినందుకు మీ ఉద్యోగంలో మీరు ఆశిస్తున్న అన్ని రకాల అభివృద్ధిని, మార్పులను మీరు అందుకుంటారు. ఉద్యోగం పొందడంలో సమస్య ఉంటే పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం వేయాలి. అంతేకాకుండా ప్రత్యేకించి 7 రకాల ధాన్యాలను కలిపి వేయాలి. ఇది కాకుండా ప్రతి శనివారం శనిదేవుడిని పూజించాలి. అంతేకాకుండా ఈ పూజ సమయంలో ఓం శనీశ్వరాయ నమః అని 108 సార్లు పఠించాలి. ఈ విధంగా చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సకాలంలో జరుగుతాయి. మీకు ఉద్యోగం రాకపోయినా లేదా ఉద్యోగం మారాలనుకున్నా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ప్రతి మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్లడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఉదయపు స్నానం సమయంలో నీటిలో పసుపును వేయండి. అనంతరం భగవంతుని ముందు 11 ధూప్ స్టిక్స్, 11 దీపాలను వెలిగించండి. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు మొదట కుడికాలు ముందు పెట్టండి. వెళ్లే ముందు ఖచ్చితంగా చెంచా పెరుగు, చక్కెర తినండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ఓం నమో మాతంగేశ్వరీ సర్వరాజముఖ రంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం హ్రీం హుం ఫట్ స్వాహ అనే ఉద్యోగ మంత్రాన్ని 11 రోజులపాటు ఊరి బయట రావి చెట్టు క్రింద తూర్పు అభిముఖంగా కూర్చుని రోజుకు 1008 సార్లు బియ్యం పిండి చక్కెర సమభాగాలుగా కలిపిన మిశ్రమాన్ని పోస్తూ జపం చేయాలి. ఈ సాధన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ప్రాచీన తంత్ర గ్రంథాలలో తెలిపిన అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.